ఆ, ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, భీముడు ద్రౌపదీదేవిని చెప్తాడు, కొడుకుల్ని చంపేసినా కూడా వాడి మీద దయతో ఉంటానంటావేమిటి, వెరిదాని నువ్వేమన్నా, మీరందరిలో ఎవరైనా చంపుతారా లేదంటే నన్ను చంపేయమంటారా అని అంటే, అప్పుడు కృష్ణుడు పరమాత్మ కలగజేసుకుని బావా ఆవేశపడకు, అవ్యుడు కాదు వీడు శిశుహంత, దురాత్మకుడు ఆతతాయి, హంతవ్యుడు బ్రహ్మబంధుడకు తప్పదు నిక్కము, బ్రాహ్మణోన హంతవ్యమటంచు వేద విదితంబగుగావున ధర్మదృష్టి కర్తవ్యము వీనిని గాచుట, యథాస్థితి చూడుము పాండవోత్తమ. నువ్వన్నది నిజమే, వీడసలు ఏమాత్రము క్షమించదగినటువంటి వాడు మాత్రం కాదు, ఏమాత్రము క్షమా దయ అనేటటువంటి పదాలకి అర్హత ఉన్నవాడు మాత్రం కాదు. శిశుహంత చిన్న పిల్లల్ని చంపేశాడు, శిశుహంత క్షమించదగ్గవాడు మాత్రం కాదు. దురాత్మకుడు ఆతతాయి, బ్రహ్మబంధుడకు తప్పదు నిక్కము, వీడు బ్రహ్మవంశ సంజాతుడైనా సరే బ్రాహ్మణుడైనా సరే చేసింది మాత్రం అకృత్యం, శిక్షకి ఏమాత్రము కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. కానీ పెద్దలు చెప్పారు కదా, బ్రాహ్మణోన హంతవ్యం, బ్రహ్మహత్య మహాపాతకం అనే మాట, బ్రాహ్మణోన హంతవ్యం అనే మాటని పెద్దలు చెప్పారు. ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ద్రోణాచార్యుని చంపేటప్పుడు బ్రాహ్మణోన హంతవ్యం ఎందుకు గుర్తురాలేదు? సుశర్మని చంపినప్పుడు ఎందుకు గుర్తురాలేదు? అప్పుడు ధర్మం, వాళ్ళు నిలిస్తే వీళ్ళ ఏనాటికి కూడా జయాన్ని సాధించలేరు. అదీ కాక వారి వారి కర్మానుసారం వాళ్ళు అలా వెళ్ళిపోయి తీరాల్సిందే. కానీ ఇక్కడ అసలు నిజం చెప్పేస్తే ఇంకాస్త సాగుతుంది కథ. అశ్వత్థామ కృపాచార్యుడు ఇద్దరూ కూడా చిరంజీవులు. అశ్వత్థామకి చావు లేదు, కృపాచార్యుడికి కూడా చావు లేదు. విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా, అంటే యుగాల్లో కొంతమంది, ప్రతి యుగంలోనూ కొంతమందికి ఈ చావు అనేది లేకుండా వరం ఉంటుంది పరమేశ్వరుడి వల్ల. కానీ అశ్వత్థామ దుష్టచరిత ఉన్నాడు కాబట్టి ఉగ్రభూతంగా తయారవుతాడు. ఒక భూతము, ఒక ప్రేతము, ఒక మనం మాటల్లో మాట్లాడుకోవాలంటే ఘోస్ట్, దెయ్యం, అటువంటి స్థాయికి చేరినటువంటి వాడు అశ్వత్థామ. కృపాచార్యుడు, విభీషణుడు వీళ్ళందరూ ఎప్పటికీ జీవించి ఉండేటటువంటి వారు. అందుకని ఏంటంటే, నువ్వు చంపినా వాడు చావడనే విషయం భీముడికి చెప్పకూడదు, పరమాత్మ కాబట్టి. వదిలేయవయ్యా, ఎందుకు బ్రాహ్మణ్ణి చంపావనేటటువంటి పని కట్టుకుని మరీ బ్రాహ్మణ్ణి చంపావనేటటువంటి చెడ్డ పేరు నీకెందుకు, వదిలే. వీడిని చంపడం ఖచ్చితంగా చంపి తీరాలి, శిక్షార్హుడు. కానీ బ్రాహ్మణోన హంతవ్యం అటంచు వేద విదితంబు, వేదం చెప్పింది బ్రాహ్మణ్ణి చంపకూడదని చెప్పి. ధర్మదృష్టి కావుము వీనిని గాచుట, యథాస్థితి చూడుము పాండవోత్తమ. ఎలా ఉంటే అలా వదిలే, బతికిపోతాడు. ఓ పాండవోత్తమ అంటే అసలు భీముణ్ణి ఎన్ని రకాలుగా ఆట పట్టించచ్చో, ఎన్ని రకాలుగా సరస సల్లాపాలు ఆడచ్చో ఒక బావతో అన్ని రకాలు ఆడాడు భీముడు. కృష్ణుడు బావా అంటూ ఎన్ని రకాలుగా ఆట పట్టించచ్చో, ఎన్ని రకాలుగా సరసాలు ఆడచ్చో, ఒక బావని బావమరిది ఎంత సరదాగా ఉండొచ్చో అంత సరదాగానే ఉండి ధర్మాన్ని చెప్పేటప్పుడు చెబుతూ ఆఖరికి భీముణ్ణి చూసి కృష్ణుడు భయపడినటువంటి రోజులు కూడా ఉన్నాయి, భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకోసమే ఇప్పుడు ఇంత నెమ్మదిగా చెప్తున్నాడు. పాండవోత్తమ, ఓ మహానుభావ భీముడా, వదిలే అని చెప్తే, ఆపద్బాంధవుడు కాబట్టి, అన్నిటికీ ఆయనే రక్షించాడు కాబట్టి భీముడు బతికిపో అని చెప్పి వదిలేశాడు. ఇంత చేసినా కూడా బుద్ధి మార్చుకున్నాడు అశ్వత్థామ. పోతూ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఎవరి మీదకి? పాండవులందరి మీద, పాండవుల యొక్క వారసుల మీదకి. ఆ బ్రహ్మాస్త్రాన్ని అలా మంత్రించాడు. పాండవ వారసులు ఎవరు కూడా మిగలడానికి వీల్లేదు అనేటటువంటి భావనతో సంధించాడు బ్రహ్మాస్త్రాన్ని. సంధించేసరికి అప్పటికే అశ్వత్థామ లేడు, ఘటోద్గచుడు లేడు, బార్బరీకుడు లేడు, ఉప పాండవులైనటువంటి 5 పోయారు. ఇంకెవరు మిగిలారు? అప్పుడు ఆ బాణం ఉత్తరాగర్భం మీదకి మరులుతుంది. అప్పటికి పద్మవ్యూహంలో అభిమన్యుడు చనిపోయే నాటికి ఉత్తరాదేవి అంటే
ఉత్తరాదేవి, అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తరాదేవి కడుపుతో ఉంటుందంటే షీఈ్ ఎ ప్రెగ్నెంట్ బై దట్ టైం, నిండు నెలల చూలాలు. అలా ఉన్నప్పుడు ఆ గర్భస్థ పిండం మీదకి బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోతుంది. ఆ అస్త్రం యొక్క శక్తిని, వేడిని, తేజస్సుని గర్భవతి అయినటువంటి ఉత్తరాదేవి తట్టుకోలేకపోతుంది. అప్పటికి కృష్ణుడు ఏం చేస్తున్నాడు? పని అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం ద్వారక అనుకుంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు హస్తినాపురంలో? వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇలా రథం ఎక్కుతుండగా కరెక్ట్గా ఒక కాలు ఎడంకాలు పైన పెట్టి కుడికాలు కింద ఉండగా ఎడంకాలు పైన పెట్టుండగా ఉత్తరాదేవి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటుంది. ఎవరిది? కృష్ణ పరమాత్మవి. ఏమని చెప్తుంది? ఏమని చెప్పింది? ఉత్తరని నేను అలా చెయ్యి ఇలా చెయ్యి అని అడగలేదు. ఎలా బంధించాలో, మాటతో ఎలా బంధించాలో, ఒక ఆప్యాయతని, బంధుత్వాన్ని ఎంత పొందికగా చెప్పాలో అలా చెప్పింది. అంత ఆపదలో కూడా బంధుత్వాన్ని ఎంత పొందికగా చెప్పి కార్యాన్ని సాధించుకోవాలో అంత పొందికగా మాట్లాడింది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్పీచ్ మేనేజ్మెంట్. నేను ఉత్తరని, నేను ఫలానా ఆయన భార్యని, ఇక్కడ ఉత్తరవా లేకపోతే ఫలానా ఆయన భార్యవా అనేది ఎవరికీ అనవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను ఫలానా ఆయన కూతుర్ని, ఫలానా ఆయన చెల్లెల్ని, ఈ ఏకరు అంతా పెట్టలేదు. ఏం చెప్పి కార్యం సాధించుకోవాలో అలాగే సాధించుకుంది. చెల్లెలి కోడల నీ మేనల్లుడు, నీ అల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపుల్లార విందలోచన భళ్ళాగ్ని నడించి శిశువు బ్రతికింపకదే. చెల్లెలి కోడల్ని, నీ చెల్లెలు సుభద్ర, నీ రక్తం పంచుకుని పుట్టింది నీ చెల్లెలు సుభద్ర, సుభద్రాదేవి యొక్క కోడల్ని నువ్వు ఎత్తుకుని పెంచావు. ఎప్పుడు? ఈ పాండవులందరూ కూడా వనవాసానికి, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే సుభద్రాదేవి వచ్చి నీ ఇంట ఉంది ద్వారకలో. అటువంటి సమయంలో నీ దగ్గర పెరిగాడు నీ మేనల్లుడు అభిమన్యుడు. అంత అనుబంధం నీకు నీ మేనల్లుడికి, మేనమామగా నీకు అంత అనుబంధం. నీ మేనల్లుడి భార్యని నేను, చెల్లెలి కోడల నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపుల్లార విందలోచన భల్లాగ్ని నడంచి శిశువు రక్షింపకదే బ్రతికింపకడే. అంటే చెల్లెలి కోడల్ని, నీ మేనల్లుడి భార్యని అంటే నీకేమవుతాను? వరసకి కూతుర్నవుతాను. అవునా కాదా? అభిమన్యుడు అల్లుడైనప్పుడు అభిమన్యుడి భార్య కృష్ణుడికి ఏమవుతుంది? బాబాయ్ అని పిలిస్తే ఏమవుతుంది? కూతురే అవుతుంది. అటువంటి సందర్భంలో చెల్లెలి కోడల్ని, నీ మేనల్లుడి భార్యని, నీ మేనల్లుడు పద్మవ్యూహ రచనలో చనిపోయాడు. ఎక్కడ? కురుక్షేత్ర సంగ్రామంలో శత్రువుల చేత చంపబడ్డాడు. నా కడుపులో ఉన్నటువంటి గర్భస్థ పిండం మీదకి ఒక శక్తి వచ్చేస్తోంది, ఒక దావానలం లాంటి శక్తి వస్తోంది. నా గర్భస్థ శిశువుని నీవు రక్షించి తీరాలి, కాబట్టి రక్షించు అని కాళ్ళు పట్టుకుంది. నిండు చూలాలు, కూతురు వరసకొచ్చేటటువంటి పిల్ల, పైగా మేనల్లుడి భార్య, చెల్లెలి కోడలు, భర్తను పోగొట్టుకున్నటువంటి బాధలో ఉంది. గర్భస్థ పిండం మీద కూడా శక్తి ఏదో వస్తోంది. ఆ పిండానికి కూడా, గర్భస్థ పిండానికి, శిశువుకి కూడా హాని కలుగుతోంది అని చెప్పిన తరువాత రక్షించకపోతే ఆయన పరమాత్మ ఎందుకు అవుతాడు? ఎందుకు అవుతాడు? అసలు ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి మీరంతా. 5 మామగారులు ఉన్నారు. 5 అరివీర భయంకరులైనటువంటి మామగారులు 5 ఉన్నారు. అందరికన్నా మించి అసలు మామగారు, ఆవిడకి అస్సలైన మామగారు అర్జునుడే. ఆయనే ఉన్నాడు. గదాయుద్ధ ప్రవీణుడు భీమసేనుడున్నాడు. ఇంతమంది ఉంటే వీళ్ళందరినీ కాదని కృష్ణుడిని ఎందుకు పట్టుకుంది? ఉత్తరాదేవికి తెలుసు ఎవరి శక్తి వల్ల వీళ్ళందరూ కూడా జయాన్ని సాధించారు అనేది. ఉత్తరాదేవికి తెలుసు ఎవరు వెనకాల ఉండి నడిపించారు, ఎవరి శక్తి వల్ల వీళ్ళందరూ జయాన్ని సాధించారు.
అనే విషయం ఉత్తరాదేవికి తెలుసు. నిజాన్ని తెలుసుకుంది కాబట్టే ఎవరిని పట్టుకుంటే పని అవుతుంది అనేది కరెక్ట్గా ఆలోచించి సమయానికి ఆ బుద్ధి బలాన్ని ఉపయోగించి కార్యాన్ని సాధించుకోవడానికి వెంటనే ఆ ఆలోచనని కార్యరూపంలోకి పెట్టి ఎవరిని అడిగితే పని అవుతుందో వాళ్ళని అడిగింది కృష్ణుణ్ణి. కృష్ణుడు వెంటనే ఏం చేశాడు అంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఆ సుదర్శన చక్రం మంత్రశక్తి వల్ల ఉత్తరా గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరాదేవి గర్భంలోకి ప్రవేశించి సుదర్శన చక్రం ఒక ఉల్లిపొర ఎంత సన్నగా ఉంటుంది అటువంటి ఒక కవచాన్ని ఏర్పరుస్తుంది. ఉత్తరాదేవి గర్భానికి ఒక ఉల్లిపొర కన్నా సన్నటి కవచాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరిచినప్పుడు ఏమవుతుంది అంటే బ్రహ్మాస్త్రం వస్తోంది. బ్రహ్మాస్త్రం కన్నా గొప్పది ఆయన గారి తండ్రి గారు, బ్రహ్మగారి తండ్రి గారు ప్రదర్శించినటువంటి ఆయన అస్త్రం. బ్రహ్మగారి తండ్రి గారు ఎవరు, ప్రస్తుతం ఎవరు ఉన్నారు? దాన్ని చీల్చుకునైతే వెళ్ళే శక్తి సామర్థ్యం దేనికి ఉండదుగా. సుదర్శన చక్రమే ప్రయోగించిన తర్వాత సుదర్శన చక్రాన్ని చీల్చుకుని వెళ్ళేంత ధైర్యము, దమ్ము, శక్తి, సామర్థ్యం ఏ అస్త్రానికి ఉండదు. బ్రహ్మాస్త్రం కానివ్వచ్చు, బ్రహ్మశిరోనామకాస్త్రం కావచ్చు, పాశుపతమే కావచ్చు, సుదర్శనాన్ని భేదించే శక్తి మాత్రం దేనికి ఉండదు. అందుకనే పాండవ వంశాన్ని, భరత వంశాన్ని రక్షించడానికి కృష్ణుడు ప్రయోగించినటువంటి ఆయుధం సుదర్శనాస్త్రం. ఇక్కడ మనకు ఒక అనుమానం రావాలి. ఆ ఆయుధం ప్రయోగించడం వల్ల బ్రహ్మాస్త్రం నిర్వీర్యమైపోయి గర్భస్థ పిండమైనటువంటి ఉత్తరాదేవి కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు రక్షింపబడతాడు. తర్వాత ఆవిడకి పురుడు పోసుకుంటుంది ఆవిడ. అతనికి పరీక్షిత్తు అనేటటువంటి పేరు పెడతారు. అది తర్వాత వెళ్దాం మనం. పరీక్షిత్తు అనేటటువంటి పేరు పెడతాడు. అతనే భారత సామ్రాజ్యానికి మహారాజు అవుతాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? అసలు మనకి ఒక విషయం తెలియాల్సింది ఏంటి? ఇంకొక విషయం కూడా చెప్తాను ఇక్కడ. ఏంటంటే ఇది జరిగిన తర్వాత ధర్మరాజు కృష్ణుడిని, తమ్ముళ్ళని తీసుకుని భీష్మ పితామహుడి దగ్గరికి వెళ్తాడు. భీష్ముడు ఇంకా బతికుంటాడు, అంపశయ్య మీద బతికుంటాడు. తాత, యుద్ధం అయిపోయింది, మా పిల్లలు కూడా ఇంత అవస్థపడి మా పిల్లల్ని కూడా పోగొట్టుకున్నాము తాత, ఇంత జరిగింది అని చెప్పుకోవడానికి వెళ్తే అక్కడ ఒక్క నిమిషం, అక్కడ భీష్ముడు అంటాడు, రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాంధీవము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడకు చక్రియట ఉగ్రగదాధరుండైన భీముడు యాజికి తోడుని వచ్చుట ఆపదగల్గనేమిటి చోద్యమో రాజట ధర్మజుండు. ఇప్పుడు యుద్ధం అయిపోయింది, అంతా బాగానే ఉంది, ధర్మరాజు రాజయ్యాడు. సురరాజతనూజుండు ధన్వి, సురరాజసుతుండు ధన్వి అంటే ఇంద్రుడి అంశ వల్ల కుంతీదేవి గర్భంలో జన్మించాడు కాబట్టి సురరాజు ఇంద్రుడు, ఇంద్రుడి అంశ వల్ల కుంతీదేవి గర్భంలో జన్మించాడు కాబట్టి ఆ పక్కన ధర్మరాజుకు సహాయం చేసిన వాడు అర్జునుడు, వీళ్ళందరినీ కాపుగాసిన వాడు దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, నిత్య గదాధరుడు, పరమ భుజశాలి, భుజ బలశాలి అయినటువంటి భీముడు, నకులుడు, సహదేవుడు, ఇంతమంది ఉండగా పాండవులకి కూడా ఆపద కలిగిందంటే అది ఏమిటి, కర్మఫలం కాకపోతే అని చెప్పి బాధపడతాడు భీష్మ పితామహుడు. ఇంత జరిగిన ఆపద కలిగేటకేమి చోద్యము అంటే చోద్యాన్ని అని అంటారా, లేకపోతే అది కర్మఫలం అనుకుంటామా? అది కర్మఫలం. అది అయిన తరువాత భీష్ముడు కృష్ణుడిని అడుగుతాడు, కృష్ణ, నా అవతారం నేను ఎన్ని రోజులయ్యిందో, నేను ఈ భూమి మీదకి వచ్చి
భీష్ముణ్ణి ఎన్ని తరాలు చూశానో, ఎంతమందిని నేను నా కంటి ముందు వెళ్ళిపోతుండగా చూశానో. ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్పాలి. భీష్ముడికి వచ్చిన ఇబ్బంది ఏంటి తెలుసా? భీష్ముడికి ఎవరు కూడా గుప్పెడు నీళ్లు వదలలేదు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజుని ధృతరాష్ట్రుడిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. తర్పణాలు వదలాలి కదా, చచ్చిపోయిన వాళ్ళకి ఉత్తినే వదిలేయకూడదు కదా, తర్పణం వదలాలి కదా. వాళ్ళ తరపు వాళ్ళకి దుష్టద్యుమ్నుడు వదులు నా బావమరిది, శల్యుడు మా మేనమామ వదులు పర్వాలేదు, ఇలా 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 అంటారు. ఇటు దుర్యోధనుడు కొడుకు, దుశ్శాసనుడు కొడుకు, శకుని బావమరిది, అందరి పేర్లు చదువుతారు, అందరికీ వదులుతారు. ద్రోణాచార్యుడికి ఇరుపక్షాల వాళ్ళు వదులుతారు. ఎందుకు? గురువు గారు కాబట్టి ఇరుపక్షాల వాళ్ళు వదులుతారు ద్రోణాచార్యుడికి. భీష్ముడు బతికే ఉన్నాడు, ఎలా వదులుతాం? చావను లేదు, బతకను లేదు, ఎలా వదులుతాం? కర్ణుడు మా వాడు కాదు. కురుక్షేత్ర యుద్ధం మొత్తం మీద జలతర్పణ లేకుండా మిగిలిపోయింది కర్ణుడు మాత్రమే. భీష్ముడు బతికున్నాడు కాబట్టి వదలలేని పరిస్థితి. కాబట్టి అక్కడ జరిగింది ఏంటి అంటే, అలా జరుగుతూ ఉండగా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ భీష్ముడు అనుమతి అడుగుతాడు. కృష్ణ పరమాత్మ దేవాదిదేవ, ఎన్ని రోజులు అయిపోయిందో నేను వచ్చి, నువ్వు అనుమతిస్తే ఇంకా నేను ఈ అవతారాన్ని చాలిస్తాను, ఈ జన్మ చాలిస్తాను. ఎందుకంటే స్వచ్ఛంద మరణవర ప్రసాదిని నేను తలుచుకుంటేనే నాకు చావు వస్తుంది. లేకపోతే ఈ అంపశయ్య మీద నిద్రాహారాలు లేకుండా, నీరు కూడా తాగడానికి లేకుండా అలా పడుంటాను నేను అంటే అంటాడు. ఉత్తరాయణం వస్తోంది, 4 రోజులాగా ఉత్తరాయణం వస్తోంది. ఉత్తరాయణం రాగానే పుణ్యలోకాలను చేరుకుంటావు, ఆనాడు నువ్వు నీ జన్మని చాలుద్దువు కానీ అంటే అప్పుడు నమస్కరిస్తాడు. ఏమని? కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వక యుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల, చక్రంబు చేపట్టి చనుదంచురయమున పైనున్న పచ్చని పటముజార, నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుది నిన్ను కాచు, విడుమర్జున యటంచు మద్విశిఖము వృష్టి తెరలి చనుదెంచు దేవుడు దిక్కు నాకు. అంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల కప్పికొనగా, ఆయన పెట్టుకున్న కుండలాలు గగన భాగం మొత్తాన్ని, ఆ కాంతి మొత్తాన్ని కప్పిందట. అదేమిటి? దేవాది దేవుడు, ఆయన కుండలాలు ఏమై ఉంటాయి? సూర్యచంద్రులు ఆయన కుండలాలై ఉంటాయి. కృష్ణుడు పెట్టుకునేటటువంటి కుండలాలు, సూర్యచంద్రులు రెండూ కూడా కృష్ణుడికి కుండలాలుగా భాసిస్తూ ఉంటే, ఆ కుండలాల యొక్క కాంతి ఆకాశాన్ని మొత్తాన్ని కప్పేసి ఉందిట. ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. కృష్ణుడు చిన్నప్పుడే చూపించాడు, కడుపులో ఏముందో నోట్లో ఏముందో యశోదాదేవికి ముందే చూపించేశాడు. నా నోట్లో ఇన్ని లోకాలు ఉన్నాయి, ఈ లోకమంతా నా గర్భంలోనే ఉంది అని చెప్పి మాయ చేత చూపిస్తాడు. పిడికెడు మట్టి తిని బ్రహ్మాండ భాండాలన్నీ కూడా కడుపులోనూ నోట్లోనూ చూపిస్తాడు. ఆ భావనతో ఒక్కసారి ఏంటి నీ మీదకి ఏం జరిగింది? అసలు ఇంత పద్యము చెప్పడానికి, ఇంత మాట మాట్లాడడానికి ఏం జరిగింది? అర్జునుడి మీదకి శరపరంపరగా కొట్టేశాడు, జల్లెడ కొట్టినట్టుగా కొట్టేశాడు. మోదుగ చెట్టు, ఒక మందార చెట్టు ఎలా ఎర్రగా తయారవుతుందో అర్జునుడి దేహం మొత్తం నెత్తురు ఓడిపోతే ఒక మందార చెట్టులో కనిపిస్తోందట. ఏంటి నేనుండగా అర్జునుడి మీదకి ఇన్ని బాణాలు వేస్తావా అని చెప్పి, అసలు కృష్ణుడి శపథం ఏంటి? నేను సారథ్యం మాత్రమే చేస్తాను, ఆయుధం పట్టను. ఇది అటువైపు ఉన్నటువంటి భీష్ముడికి తెలిసింది. కృష్ణుడండి సారథ్యం మాత్రమే చేస్తానన్నాడండి, ఆయుధం పట్టనన్నాడు అని. సరే, కృష్ణుడి చేత నేను ఆయుధం పట్టిస్తాను, చూస్తూ ఉండండి, ఇది నాకు ఛాలెంజ్ అన్నాడు భీష్ముడు. ఇప్పుడు ఎవరు నెగ్గారు? ఎవరు నెగ్గుతున్నారు? నేనుండగా అర్జునుడి మీదకి నువ్వు అసలు బాణాలు ఇచ్చుకొస్తావా అని చెప్పి ఒక్కసారి ఆయన శపథాన్ని ఆయన మర్చిపోయాడు. కృష్ణుడు శపథాన్ని మర్చిపోయాడు.
మర్చిపోయి ఒక్కసారిగా రథం మించి దూకి ఒక్కసారిగా కుండలాలు కదిలిపోతూ కడుపులో ఉన్నటువంటి లోకాలన్నీ బెదిరిపోయేలాగా చక్రంబు చేపట్టి చనుజంజురయమున పైనున్న పచ్చని పటము జార అంటే ఒక్కసారిగా ఇలా దూకేసరికి పైనున్నటువంటి పటము ధ్వజమును ఒంటి మీద ఉన్న ఉత్తరీయము రెండు కదిలిపోయేట. రథం మించి ఇలా దూకి బయటికి దూకేసరికి నమ్మితి నాలావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ. బావా మేమందరము కూడా ప్రతిజ్ఞలు చేశాం, వాణ్ణి మేం చంపుతాం, వీడిని మేం చంపుతాం, కర్ణుడు నా వంతు, దుశ్శాసనుడు భీముడి వంతు, దుర్యోధనుడు భీముడి వంతు, ఉత్తర కుమారుడు అశ్వత్థామ వంతు అంటూ మేమందరం వంతులు వాటాలు వేసుకున్నాం బావా. ఇప్పుడు నువ్వేమో వెళ్ళి భీష్ముడిని చంపేస్తే ఇంకా వీళ్ళెవరు, అందరూ భీష్ముడే పోతే వీళ్ళందరూ పారిపోతారు. మా ప్రతిజ్ఞలేం కాను, వచ్చే బావా, వద్దు బావా, వద్దు, రక్షించు మమ్మల్ని, నువ్వే ఇలా చేస్తే మా ప్రతిజ్ఞలు ఏమవుతాయి అని చెప్పి బతిమాలుతున్నట్టు అర్జునుడు. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుది నిన్ను కాదు. ఒక ఏనుగు మీదకి సింహం ఎలాగైతే దూకి దాడి చేస్తుందో అలాగా భీష్ముడిని నేను ఇవాళ చంపేస్తాను, అర్జున నిన్ను కాపాడతాను, విడువు మర్జున విడువుమటంచు మద్విసిక వృష్టి తెరలి తనుదెంచు దేవుడు. అర్జునుడు ఇంత బతిమాలుతున్నా విదిలించుకుని వచ్చేస్తున్నాడు చూడు ఆ కృష్ణుడు, నాకు మోక్షాన్ని ఇచ్చేద్దామని. ఆయన దృష్టిలో ఆయన నా మీదకి చక్రం ప్రయోగిద్దామని అనుకుంటున్నాడు, నా దృష్టిలో ఆయన చక్రం నా పాలిట నా పాలిట మోక్షం. అలా మోక్షం ఇద్దామని చెప్పి నా మీదకి ఉరికాడు చూడు, ఆ కృష్ణుడు నాకు దిక్కు అని చెప్పి దండం పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఉత్తరాదేవి కూడా ఇంతమంది మామగారులు ఉన్నా సరే 5 మామగారులు అరివీర భయంకరుడైనటువంటి అర్జునుడిని వదిలేసేసి ఎవరిని పట్టుకుంది, ఎవరిని ఆశ్రయించింది? కృష్ణుడిని ఆశ్రయించింది. ఎందుకు? కాపాడతాడు ఖచ్చితంగా అనేటటువంటి నమ్మకం. ఇంకొకటి ఏంటి, శరణు వేడితే తనను తాను మర్చిపోతాడు. తను చేసిన శపథం కూడా మర్చిపోయి సుదర్శనాన్ని పట్టుకున్నాడు. 2 సార్లు పట్టించారు భక్తులు, 2 సార్లు పట్టించారు. కృష్ణుడు ఓడిపోయాడా, భక్తులు నెగ్గారా? నేను అసలు ఆయుధమే పట్టనుగాక పట్టను అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు చేతే ఆయుధం పట్టిస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పాడు. శపథం చేశాడు భీష్ముడు. ఎవరు నెగ్గారు ఇప్పుడు? అది భక్త సంరక్షణ అనేటటువంటి విషయాల్లో తనను తాను మర్చిపోయి రావడం, తనను తాను మర్చిపోయి రక్షించడం అనేటటువంటి ప్రక్రియ. అలా రక్షించబడినదే ఎన్నో సందర్భాల్లో వస్తుంది మనకి. నరసింహావతారంలో చూపించాడు, ఉన్న పళంగా కదిలి వచ్చాడు. మనం చెప్పుకున్నాం కదా నరసింహ జయంతి రోజున ఎంత ఇన్స్టంటేనియస్గా వచ్చేసాడు, ఎంత వెంటనే వచ్చేసాడు. అలాగే గజేంద్ర మోక్షణ ఘట్టంలో ఎలా వచ్చాడు, అలా వచ్చాడు. అలా అంత ఒళ్ళు తెలియనటువంటి స్థితిలో తను చేసిన శపథాన్ని కూడా తాను మర్చిపోయి భక్తుల్ని రక్షించేయాలనేటటువంటి ఆతృతతో వచ్చాడు. అన్నీ జరిగాయి. భీష్మ పితామహుడు కూడా కాలం చేశాడు. అప్పుడు ఇక సరే, మన కర్తవ్యం ఇక్కడ అయ్యింది. ఎక్కడ? హస్తినాపురంలో మన కర్తవ్యం అయ్యింది. మన స్వరాజ్యమైనటువంటి యాదవ రాజ్యం అంటే ద్వారకకి మనం వెళ్ళిపోవాలి అని చెప్పి సాత్యకితోనూ కలిసి వెళ్తాడు. వెళ్లే ముందు కుంతీదేవి, మేనత్త కదా కుంతీదేవి, కృష్ణుడికి మేనత్త కదా కుంతీదేవి, ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, అత్త, నీకు చేసినటువంటి ప్రతిజ్ఞలన్నీ నేను నిలబెట్టుకున్నాను, నీ బిడ్డల 5గురిని కాపాడాను. పాండవులకి ఒక వారసుడంటూ మిగిలాడు, ఉత్తరాగర్భంలో ఉన్నాడు, రేపో ఎల్లుండో ఎప్పుడో పురుడవుతుంది. ఆ శిశువుని రక్షించుకోండి, అతనే భావి వారసుడు అవుతాడు, భావి భారత సామ్రాజ్య చక్రవర్తి అవుతాడు. అతన్ని రక్షించుకుని అతన్ని చేత పాలింప చేసుకోండి. కాబట్టి నీకు చెప్పినవన్నీ నేను చేశాను కాబట్టి నేను బయలుదేరతాను అని చెప్పి అడిగితే, ఇప్పుడు కుంతీదేవి అంటుంది, యాదవులందు పాండుసుతులందు నధీశ్వర, నాకు మోహము విచ్ఛేదము చేయవయ్యా, ఘనసింధు చేరెడి గంగభంగి, నీ పాద సరోజ చింతనముపై అనిసంబు మదీయ బుద్ధి నత్యాదర వృత్తితో గదియునట్లుగా జయగదయ్యి ఈశ్వర.
ఓ కృష్ణ, యాదవులందు పాండుసుతులందు, యాదవులందు ఎందుకు? నాకు పుట్టింటి వారి మీద, నా కడుపున పుట్టినటువంటి పిల్లలైనటువంటి ఈ పాండవుల మీద కూడా నాకు మోహం ఏదైతే ఆ రాగము పాశము లాగుతూ ఉంటుందో, నా పుట్టింటి వాళ్ళు, నా అన్నలు, నా మేనళ్ళు, నా కొడుకులు, నా కూతుళ్ళు అనేటటువంటి ఆ పాశం ఏదైతే లాగుతూ ఉంటుందో దాన్ని తెంపేయి, వద్దు నాకు అది. ఇంత చూశాను. భర్త చనిపోయాడు, చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. తోడుగా ఉంటుందనుకున్నటువంటి మాద్రి కూడా భర్తతో పాటు సహగమనం చేసి వెళ్ళిపోయింది. పిల్లలు, పసిపిల్లల్ని సాకాను, 5 పిల్లల్ని సాకాను. పడరాని కష్టాలు పడింది కుంతీదేవి, పడరాని కష్టాలు పడింది. ఎక్కడో ఏకచక్రపురంలో భిక్షాటనం చేసి ఒక క్షత్రియ కాంత, ఒక చక్రవర్తిగా ఏలినటువంటి పాండురాజు యొక్క భార్య భిక్షాటనం చేసి తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని వండి పిల్లల కడుపు నింపింది అంటే అది ఎంత ఎంత చంపుకుంటే, మనసుని ఎంత చంపుకుంటే అటువంటివి చేయగలరు. కానీ పిల్లల్ని కాపాడుకొచ్చిందా లేదా? అన్ని కష్టాలు పడి పిల్లల్ని కాపాడుకొచ్చిందా లేదా? ఇంత చేశాను, అన్నీ చూశాను. కర్మ ఏదో మోహ వివసంతో ఆ కర్ణుణ్ణి కన్నాను, దక్కకుండా పోయాడు. ఆ ఒక్క కర్ణుణ్ణి కన్న పాపానికి ఎంతమందితో ఎన్ని మాటలు పడ్డానో, ఆ కర్ణుడు ఎన్ని మాటలు పడ్డాడో అన్నీ చూశాను. ఎన్ని కష్టాలు పడ్డాను. అజ్ఞాతవాసం, అరణ్యవాసం వెళ్ళినప్పుడు పరుల పంచన ఉన్నాను. విదురుడి ఆశ్రమంలో ఉంటుంది. 5 కొడుకులుండి విదురుడి ఆశ్రమంలో ఉన్నాను నేను. ఇంత చూశాను. కాబట్టి ఓ కృష్ణ, నాకు ఈ మోహము, ఈ రాగము, బంధము అనేది ఇంకా నాకు వద్దు, తెంపే చాలు. నీ పాదాల మీద నాకు దృష్టి మరల్చేలాగా, అంటే విష్ణు చింతన అనేది, హరిభక్తి అనేది ఎప్పటికీ నిలిచిపోయేలాగా, ఎటు వెళ్ళినా సరే అన్ని ఉపనదులు కలిపి గంగలో చేరుతాయి, గంగ వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. అలాగా నా మనసు ఎన్ని రకాలుగా పరిభ్రమించినా సరే అవన్నీ కలిపి ఈ హరిభక్తి, హరిపాద స్మరణ అనేటటువంటి భావంలోకి తీసుకొచ్చి నన్ను సరైన దారిలోకి మరల్చు అని చెప్పి ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద తుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓ శ్రీకృష్ణ, యదుభూషణ, యాదవ వంశంలో మహానుభావుడైనటువంటి వాడ, నరసఖ, నరసఖ అంటే నరనారాయణుల అవతారమే కృష్ణుడు, అర్జునుడు. నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణుడు. నరసఖ, నరుడికి స్నేహితుడవు. బావామరిది అనేటటువంటి భావన కన్నా కృష్ణుడు అర్జునుడు మంచి స్నేహితులు వాళ్ళిద్దరు. నరసఖ శృంగార రత్నాకర, చాలా గొప్ప శృంగార రసాది దేవతవు, పెద్ద రొమాంటిక్ కింగ్వి. లోకద్రోహ నరేంద్ర వంశదహన, లోకానికి ద్రోహం చేసేటటువంటి వారందరినీ కూడా శిక్షించిన వాడివి నువ్వు. శిశుపాలుణ్ణి శిక్షించావు, తరువాత దంతవక్త్రుణ్ణి శిక్షించావు, కంసుణ్ణి శిక్షించావు. ఇంతమందిని, వీళ్ళందరినీ మట్టు పెట్టుకుంటూ వస్తేనే మిగిలిన వాళ్ళు కౌరవులు. వీళ్ళందరూ కూడా బతికుంటే పాండవులకి తడిసి మోపడయ్యేది. ఇంతమందిని కృష్ణుడు నెమ్మదిగా అలా చెండుకుంటూ వచ్చాడు. కాబట్టే పాండవుల వాటాకి కౌరవులు మాత్రమే మిగిలేరు. వాళ్ళందరినీ కూడా కృష్ణుడు నాదేం పోయింది అని చెప్పి వదిలేసి ఉంటే పాండవులకి 18 రోజులు కాదు 180 రోజులు పట్టింది వీళ్ళందరూ కలిసి చేరుంటే. నిర్వాణ సంధాయక, మోక్షాన్ని కలిగించే ఓ మహానుభావ, నీకున్మృక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నాకు ఈ రాగద్వేషాలు, మోహము, పాశము అనేటటువంటి ఇవన్నీ కూడా తొలగింప చేసేసేయి. నీకున్మృక్కెద ఓ మహానుభావ కృష్ణ. ఎంత మేనల్లుడైనా సరే అందరికీ ఆ స్పృహ అనేది ఉంది. ఎందుకంటే కృష్ణుడు 1-4 సార్లు తన పరమేశ్వరత్వాన్ని ప్రకటించుకున్నాడు. రాయబారం అప్పుడు, తర్వాత యుద్ధ సందర్భంలో భగవద్గీత చెప్పినప్పుడు ఇన్ని రకాలుగాను తన పరమేశ్వరత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఎందుకంటే అలా చేస్తేనే కానీ నమ్మలేనటువంటి పరిస్థితి వచ్చేసింది అప్పటికే. ఎందుకంటే ఈ శక్తి ప్రదర్శన ఇట్లాంటివి చేస్తేనే కానీ జనాలు అప్పటికే కాస్త మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు అనమాట.
అరే నాయన చెప్పింది వినండ్రా అంటే కాదు, ఒరే దేవుణ్ణి దిగొచ్చి చెప్తున్నాను రా వినండ్రా అని చెప్పి చూపించుకోవాల్సి వచ్చింది. రామావతారంలో అలా చూపించాడా? లేదు. రామావతారంలోనూ పరశురామావతారంలోనూ చూపించలేదు. కానీ కృష్ణావతారంలో ఆయనకు అవసరం పడింది అలాగా. చెప్తే వినకుండా తయారయ్యారు. ఒరే నాయన నేను దేవుణ్ణి అని చెప్తేనే కానీ వినే పరిస్థితి కాదు. అందుకనే చాలాసార్లు శక్తి ప్రకటనం చేసుకున్నాడు తను. కృష్ణుడు శక్తి ప్రకటనం చేసుకున్నాడు. అలాగే ఉత్తరాగర్భంలో జన్మించినటువంటి శిశువు ఏమయ్యాడు, తరువాత ఏం జరిగింది, ఆ శిశువు అసలు భాగవతం విన్నటువంటి శిశువు, ఆ గర్భంలో జన్మించినటువంటి శిశువు పరీక్షణ్ మహారాజు ఎలా ఆ సందర్భం కలిగింది అనేది మనం వచ్చేటటువంటి సెషన్స్లో మనం ఇంకొకసారి చూసుకుందాం. ఇప్పుడు స్వస్తి చెప్పుకుందాం. ఇంకొక 10 నిమిషాలు నేను లాగిన్ అవుతాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి. శ్రీరామ జయం.